ఈ సౌండ్ ఏంటి? మ్యూజిక్ మ్యూజిక్. అయ్యో ఈ గెంతులేంటి? డాన్స్ డాన్స్. ఏం చేస్తున్నావు బాబాయ్? ఎంజాయ్. అమ్మగారు చూసారంటే అప్పుడుంటుంది నీకు. చూస్తేగా, చూడ్డానికి మేడం ఇంట్లో లేరుగా. ఎక్కడికెళ్ళారు? ఆఫీస్కి. సాయంత్రం వరకు రారు. అప్పటి వరకు రాజ్యం మనదే. నువ్వు దుబాయ్ ఎందుకు వెళ్ళలేకపోయావో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి వంగ అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి, మనకున్న దాంట్లో సంతోషంగా ఉండాలి గాని మనకు సంబంధం లేని దాంతో సంబరపడకూడదు. మనకి ఇంటితో సంబంధం ఉంది కదా, మనం ఇంటి పని వాళ్ళం. పని వాళ్ళమే, యజమానులం కాదు. పిచ్చిమంగ, యజమానులకి సంపాదించడమే తెలుసు, సంతోషంగా ఉండడం రాదు. 2 కోట్లు పెట్టి వాళ్ళు కారు కొంటారా? కానీ వాళ్ళు డ్రైవ్ చేయరు. డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు. 10 కోట్లు పెట్టి ఇల్లు కడతారా? కానీ ఇంట్లో ఉండరు. పొద్దున్నే ఆఫీసులో, సాయంత్రం పబ్బుల్లో క్లబ్బుల్లో ఉంటారు. ఇంట్లో ఉండేది ఎవరు? మనం. మనలాంటి పనివాళ్ళం. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఈ జన్మలో నువ్వు ఎదగవని అర్థమైంది. ఎదగాల్సింది నేను కాదు మంగా, నువ్వు. నీకు ఎంజాయ్ చేయడం తెలియదని నాకు అర్థమైంది. పని చేసి డబ్బులు తీసుకోవడమే నాకు తెలుసు. పరాయి సొమ్ముతో పబ్బం గడుపుకోవడం నాకు రాదు. నీ ఇష్టం వచ్చినట్టు గంతులేసుకో. నేను అమ్మగారి గది శుభ్రం చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మేడం వచ్చేంత వరకు రచ్చ రంబోలానే. హలో, యా ఐఎమ్ ఆన్ ద వే. మార్నింగ్ ఈ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేసేసాను. ఎస్, అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నా. ఓ షిట్, ఒక ఫైల్ మర్చిపోయాను. ఓకే, నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. బాయ్. అంజీ, ఒకసారి యూటర్న్ తీసుకో. ఈవినింగ్ వస్తానని ఇప్పుడే వచ్చారేంటి మేడం? ఏ డిస్టర్బ్ అయ్యావా? లేదు మేడం. ఏం చేస్తున్నావు? అది టీవీ ఏసీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదా అని చెక్ చేస్తున్నాను మేడం. సొంతింట్లో ఉన్నట్టు స్నాక్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ డాన్స్ చేయడమా? సారీ మేడం. ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. అసలు మీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. నిన్ను కాదు, మరిషిగా అనాలి. అదే తేడా అనుకున్నాను, దాన్ని మించిపోయావు నువ్వు. అదేం చేస్తుంది? మీ రూమ్ క్లీన్ చేస్తుంది మేడం. క్లీన్ చేస్తుందా లేక నీలాగే బెడ్ మీద పడి దొర్లుతుందా? అది కాని నా బెడ్ మీద కనిపించాలి, పాడ కట్టించేస్తాను. వామ్మో మంగా, ఏం చేస్తున్నావే?
ఏంటి అలా అరిచావు? లేకపోతే ఏంటి అలా వచ్చావు? సర్లే అది వదిలేసి మొత్తానికి బతికించావు మంగా. ఏమైంది బాబాయ్? అమ్మగారు వచ్చేసింది. అవునా? నేను దొరికిపోయానులే, నువ్వెక్కడ దొరికిపోతావని భయపడ్డాను. ఇంతకీ అమ్మగారు ఎక్కడా? ఏమో. ఓపెనింగ్ అదిరిపోయిందక్క. అన్ని అపశకునాలే. అపశకునాలేంట్రా? మేము ఇంటికి వచ్చామా, ముహూర్తం పేరుతో నిత్యను గుమ్మం ముందే వెయిట్ చేయించి ఇరిటేషన్ తెప్పించారు. ఆ కోపంలో నిత్య ఇంట్లో లెఫ్ట్ లెగ్ పెట్టింది. అంతకు ముందు హార్ట్ ఆరిపోయింది. ఇంట్లో జనం ఒకటే గోల. వావ్, సూపర్. స్టార్టింగ్ మంచి అప్లాజ్ వచ్చిందనమాట. అమ్మయ్య, మేడం నవ్వుతున్నారంటే పైన ఏం జరగలేదన్నమాట. మన హీరో గారేమంటున్నారు? ఏముంది, నిత్య బ్యాడ్ అవ్వకుండా కవర్ చేయడానికి నాన్న తంటాలు పడుతున్నాడు. ఆ టార్చర్ వాడికి కావాల్సిందే. కవర్ చేయడానికి అరపోటకే ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు. 5 రోజులు పూర్తయ్యేసరికి ఆత్మహత్య చేసుకుంటాడేమో. ఓకే, ఇంతకీ నిత్య బ్రేక్ఫాస్ట్ చేసిందా? అదో పెద్ద స్టోరీ. డైనింగ్ టేబుల్ ని తడదడలాడించింది. దోశ ఇడ్లీ వద్దు, పిజ్జా బర్గర్ కావాలని పోరు పెట్టింది. ఆ తగో తీర్చలేక జై తలకిందలైపోయాడు. వండర్ఫుల్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. అంతా బానే ఉంది, కానీ ఆ చంద్రిక ఫ్యామిలీనే కాస్త రివర్స్ లో ఉందక్క. ఏమంటున్నారు? జైకి నిత్యకు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళని ఫాలో చేసి ప్లాన్ తెలుసుకో. మనకి ఉపయోగపడేలా చెయ్యి. అలాగే అక్క. సరేరా, నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అప్పుడప్పుడు ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉండు. ఓకే, బాయ్. అక్క 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 ఏంట్రా? ఆ పనోళ్ళు వచ్చారా? వచ్చారు. ఎలా ఉన్నారు? పని మనిషి పర్లేదు, పనోడే కాస్త తేడాగా ఉన్నాడు. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు అక్కడ జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. బాయ్. బాయ్ అక్క. జై ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెప్పాడు. ముందు ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలి? ఎస్, ఇంటి పెద్దావిడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు నిత్య? పెద్దావిడితో మాట్లాడొస్తాను. ఏం మాట్లాడుతావు? ఏదో ఒకటి మాట్లాడితేనే కదా ఆవిడేంటో అర్థమయ్యేది. జై మాటలు వింటున్నావా నువ్వు? ఇక్కడికి వచ్చే ముందు మీ మమ్మీ ఏం చెప్పిందో మర్చిపోయావా? అందరినీ అర్థం చేసుకుని రమ్మనే కదా చెప్పింది. ఆ అర్థం వేరు, జై చెప్పింది వేరు. మావయ్య, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? మామ్ చెప్పింది, జై చెప్పింది ఒకటే. అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగిన నీకే నాకేం చెప్పాలో అర్థం కాకపోతే ఉన్న తక్కువ టైంలో వీళ్ళందరినీ నేను ఎలా అర్థం చేసుకోగలను? నా టైం వేస్ట్ చేయకుండా తప్పుకో. అయ్యో నిత్య. హాయ్. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలువమ్మా. నాట్ లైక్ దాట్. జై మిమ్మల్ని ఏదో పేరు పెట్టి పిలుస్తాడు కదా. వాట్స్ దాట్? జాజీ. జాజీ కదా? జాజి కాదమ్మా, జేజీ. జేజీ అంటే ఏంటి? జేజీ అంటే జై వాళ్ళ నాన్న ఉన్నారు కదా, నాన్న వాళ్ళ అమ్మకి అమ్మను నేను, జేజమ్మని. అందుకే జై నన్ను జేజీ అని పిలుస్తాడు. ఓ, ఫాదర్, మదర్ అండ్ మదర్, 3 generations కి గ్రాండ్ మదర్ అన్నమాట మీరు. అయితే నేను గ్రానీ అని పిలుస్తాను. చెప్పాను కదా, నీ ఇష్టం. థ్యాంక్ యూ గ్రానీ. ఏం చదువుతున్నారు? నోవెలా? కాదమ్మా, భగవద్గీత. ఓ, డివోషనల్ నావెల్. నీకు భగవద్గీత గురించి తెలుసా? పేరు విన్నాను. లార్డ్ శ్రీకృష్ణ వార్లో అర్జున్కిచ్చిన స్పీచ్ కదా అది? అవునమ్మా, మనకెదురయ్యే ప్రతి సమస్యకు ఈ భగవద్గీత పరిష్కారం చెబుతుందమ్మా. చదువుతావా? మీ ఇంగ్లీష్లో ఉందా? సంస్కృతం. సాంస్క్రిట్? నో గ్రానీ, ఐ రియలీ కాంట్. యూ క్యారీ ఆన్. బాయ్. ఏ నిత్య నిత్య, ఓల్డ్ ఉమెన్ ఏమంది?
భగవద్గీత చదువుతావా అంది. నువ్వేమన్నావు? మా మామయ్య అయితే బాగా చదువుతాడు అని చెప్పాను. దయచేసి నన్ను అలా బుక్ చేయకమ్మా, నేను ఏ బుక్ చదవలేను. హే అత్తయ్య. నిత్య. అరే అత్తయ్య. 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 మిమ్మల్ని అత్తయ్య. నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావమ్మా? అవునత్తయ్య. మరొక్కసారి పిలువమ్మా. అత్తయ్య. ఏంటి ఇవిడ ఓవర్ ఎగ్జైట్ అవుతుంది? ఇది ఇంకొకసారి పిలువమ్మా. మీకేమైనా చెవుడా, వినబడట్లేదా? కాదు బాబు, అత్తయ్య అన్న ఆ పిలుపు ఎన్నిసార్లైనా వినాలనుంది. ఏ ఆ పిలుపు ఎప్పుడు వినలేదా వదినా? ఎవరు పిలిచారు వదినా ఆ పిలుపు? మా స్వప్న పిలుస్తుందిగా. అది ఒక పిలుపేనా? ఏ నా కూతురు పిలుపుకి ఏం తక్కువైందని? ఒక్క నిమిషం పిలువమ్మా. పిలవే. అత్తయ్య. నువ్వు పిలువమ్మా. అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా, విన్నావా? ఆ పిలుపుకి ఈ పిలుపుకి ఏమైనా సంబంధం ఉందా? ఎంత వేరియేషన్ ఉంది! ఈ పిలుపులో ఎంత ఆప్యాయత ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత ఫీల్ ఉంది. పిలుపులో కరువు పడ్డట్టు ఏంటి ఓవర్ యాక్షన్? అమృతం తాగినట్టు నిత్య పిలుస్తుంటే ఆరువు తెచ్చుకున్న గొంతులా స్వప్న పిలుస్తోంది. నా గొంతే అంత. రిలాక్స్ స్వప్న. ఆంటీ, నాకు స్వప్న గురించి బాగా తెలుసు. షీ వాజ్ మై కో పార్టిసిపెంట్ ఇన్ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్. అవును, అప్పుడు నీ చేతిలో ఓడిపోయింది కదా. మావయ్య, మీ గురించి చెప్పండి. వీళ్లకంటే ముందు ఒక ముఖ్యమైన మనిషి గురించి నీకు చెప్పాలమ్మా. ఎవరత్తయ్యా? బాబా రామా, పరిచయం చేస్తాను. రా రా రా. దండం పెట్టుకో. ఎవరు? మీ పెద్దత్తయ్యా. అదేనమ్మా, జై వాళ్ళమ్మ. ఓ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నారు. అంతేకాదమ్మా, తను ఎంతో మంచిది. అప్పుడప్పుడు నాకు ఈ ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉంటుంది. వాట్? తను చనిపోయింది కదా? అదే ఆవిడ గొప్పతనం. రెస్ట్ ఇన్ పీస్ లో ఉండి కూడా రెస్టే తీసుకోకుండా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య, ఐ డోంట్ బిలీవ్ దిస్. ముందు నేను కూడా నమ్మలేదమ్మా. ఎప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది? ఈ మధ్యే 2 రోజుల నుంచి. అంటే బిగినింగ్ స్టేజెస్. ఇప్పుడే చూపించుకుంటే మంచిదన్న ఉద్దేశం. మీరు చెప్పేదేంటో నాకేం అర్థం కావడం లేదు బాబు. ఓ, ఇది కూడా ఉందా? మావయ్య, మీరు చెప్పండి అత్తయ్య. మొదట్లో నాకు అర్థం కాలేదమ్మా. 1-2 పనులు చేసిన తర్వాత అప్పుడు తెలిసింది అక్కయ్య ఇదంతా చేస్తోందని. రేపు నీకు కూడా హెల్ప్ చేస్తుందిలే. ఎంతైనా మనం ముగ్గురం ఈ ఇంటి కోడళ్ళం కదా. ఇంకా వెళ్దామా? మావయ్య, కమ్ రండత్తయ్య. ఎక్కడికెళ్లారు? ఒక ఇంటి కోడళ్ళం. మాకు ఏవో పనులుంటాయిగా. అంటే మేము ఇంటి మనుషులం కాదా? ఆగా, ఒక్క నిమిషం ఆగు. ఇందాక ఇది అడుగుతాను కదమ్మా, ఇప్పుడు అడుగు. చెప్పండి ఆంటీ. ఏం చెప్పాలి? మీరు ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? సిన్స్ 20 years నుంచమ్మా. అదేంటి, మీరు మీ ఇంటికి వెళ్ళరా? మాకు వేరే ఇల్లు లేదు. ఎందుకని లేదు? నేనే వద్దనుకున్నాను. వై? అదొక పెద్ద కథ. చెప్పడానికి 5 రోజులు పడుతుందా? 5 నిమిషాలు సరిపోతుంది. అప్పుడది పెట్ట కథ అవుతుంది. ఏదో ఒక కథ ముందు చెప్పని మావయ్య. అది అప్పుడే రోళ్లు పగిలే రోహిణి కార్తె ముగిసి తొలకరి జల్లులు పడే మృగసరి కార్తె.
ఏంటమ్మా ఇదంతా? స్మాల్ గెట్ టుగెదర్ గ్రానీ. ఫ్యామిలీ పార్టీ అనుకోండి. పార్టీనా? ఓ, ఈ ఇంట్లో పండగలు పూజలు తప్ప పార్టీలు జరగవు కదా. మావయ్య, నేను ఇంటికి వచ్చి 1 డే అయింది. ఈ 24 hours లో అందరినీ అబ్జర్వ్ చేశాను. సారీ జయ్, ఫ్రాంక్ గా చెప్తున్నాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీయా. ప్రొసీడ్ నిత్య. థ్యాంక్ యూ. నేను ఇంట్లో గమనించింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. గ్రానీ ఎప్పుడు పూజ గదిలో పురాణాలు చదువుకుంటున్నారు. అంకుల్ ఏమో రిటైర్ అయిన బిజినెస్ మ్యాన్ ఇలాగే ఉండాలన్నట్టు ఎప్పుడు పేపర్ చదవడమో టీవీ చూడడమో చేస్తున్నారు. ఇక మా అత్తయ్య. ఏమని పిలిచావమ్మా? అత్తయ్య అని పిలిచింది లేవదినా. అత్తయ్య ఎప్పుడు కాఫీ టీలని, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని కిచెన్ కి పరిమితం అయిపోయారు. ఇంకా జై చూస్తే బిల్ గేట్స్ కంటే బిజీగా ఉంటాడు. పాపం, తన దగ్గర పనిచేసే చారికి తన మిసెస్ తో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. నా బాధ బాగా అర్థం చేసుకున్నారు. ఇకపోతే హ్యాపీగా ఉండేది ఎస్ అంకుల్, మీరు మాత్రమే ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. చంద్రిక ఆంటీ, స్వప్నలు ఎప్పుడు ఏదో టెన్షన్ లో ఉంటారు. ఓ, వాళ్ళలా ఉండకపోతే ఆశ్చర్యం గాని ఉంటే ఆశ్చర్యమే ఉందమ్మా. ప్లీజ్ ఆంటీ, ఈరోజు నో సెటైర్స్, ఓన్లీ జోక్స్. అందరినీ ఒకే చోట చేర్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే ఈ గెట్ టుగెదర్. వండర్ఫుల్ నిత్య, నైస్ థాట్. వీడికి నిత్యను పొగడమే పని అయిపోయింది. అర్ధరాత్రి మధ్యలదరు అని నిద్రపోకుండా ఏంటమ్మా ఇది? 1 hour లేట్గా పడుకుంటే ఏం కాదత్తయ్య. కావాలంటే రేపు లేట్గా లేవండి. మనకు అలవాటుంటే కదా. ఇప్పుడేం చేయాలి నిత్య? సి, ఈ బౌల్లో చీటీలున్నాయి. ఒకరొకరొచ్చి ఈ చీటీలు తీసి అందులో ఏముందో అది చేయాలి. ఆ చీటీలో ఏముంటుంది? అదే సస్పెన్స్. ముందే చెప్తే ప్రిపేర్ అవుతాం కదా. ముందు చెప్పకపోవడానే సస్పెన్స్ అంటారు. మావయ్య, ఆల్ రైట్ దెన్, గెట్ రెడీ ఫర్ ద నైస్ పార్టీ. ఓకే, నౌ ఎవరితో ముందు మొదలు పెడదాం? నేను 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 ఏంటండి మీరు చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఎగబడ్డట్టు ప్రతిదానికి తయారైపోతారు. ఓకే ఓకే ఓకే, ఈ ఇంటికి పెద్దవారు గ్రానీ కాబట్టి గ్రానీ నుంచే మొదలు పెడదాం. తీయండి గ్రానీ. వద్దులే అమ్మా. అమ్మమ్మ తీయండి ప్లీజ్. గ్రానీ. జై చెప్పు. తీయండి జేజీ ప్లీజ్. చెప్పండి గ్రానీ. మనసులో మాట చెప్పాలట. ఈవిడ మామూలుగానే మాట్లాడదు, ఇక మనసు విప్పే మాట్లాడుతుంది. చెప్పండి అమ్మమ్మ. చివర్లో చెప్తాను జనార్దన్. ఇప్పుడే చెప్పొచ్చు కదా జేజీ. లేదురా, ఆఖర్లో చెప్తాను. చీటీయే సస్పెన్స్ అనుకుంటే బామ్మగారు చెప్పే విషయం కూడా సస్పెన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అంకుల్. ఏముంది అంకుల్? వైఫ్ ని పొగడాలనుంది. అదాయనికి చేత కాదు కదమ్మా. మీరు ఆగండి అంకుల్, పొగడండి అత్తయ్యని. ఏమన్నా అమ్మా? అత్తయ్యే అంది. ప్రతిసారి అలా ఎగ్జైట్ అవ్వకండి, ఎబ్బెట్టిగా ఉంది. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ అంకుల్, అత్తయ్యలో మీకు నచ్చిన క్వాలిటీస్ చెప్పండి. కల్పన చెప్పింది నిజమే. నేనెప్పుడూ తనని పొగడలేదు. పొగిడితే ఎక్కడ నెత్తికెక్కుతుందోనని భయం. జై వాళ్ళమ్మ చనిపోయాక నేను బిజినెస్లో బిజీగా ఉండి, అమ్మమ్మ డిప్రెషన్లో ఉండి, చంద్రికకు స్వప్న పుట్టి ఎవరి పనుల్లో వాళ్ళుంటే జైని చూసుకోవడానికి ఓ మనిషి అవసరమైంది. అలా కల్పన ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది.
జైని కన్నబిడ్డలా చూసుకుంటూ అమ్మమ్మకు సపర్యలు చేసింది. వంట మనిషి అయింది, పని మనిషి అయింది, అన్నీ తనే అయింది. తనకంటూ పిల్లలు లేకపోయినా ఆ బాధను బయటపడనివ్వకుండా సర్దుకుపోయింది. కల్పన నా భార్య అవడం ఓ రకంగా నా అదృష్టమనే చెప్పాలి. హస్బెండ్ని తిట్టాలి. ఓ వావ్, భలే ఛాన్స్ దొరికింది వదినా నీకు. ఆయన నన్ను ఇంతగా పొగిడాక ఆయన్ని ఎలా తిడతానమ్మా? నీ కసి తీర్చుకోవడానికి ఛాన్స్ దొరికింది వదినా. ఆ ఛాన్స్ నాకొస్తే బాగుండు. తిట్టండి పిన్ని. సార్ ఏమి అనుకోరు మేడం, తిట్టేయండి. ఆయన్ని మాటల్లో తిట్టలేను, పాటలో తిడతాను. ఓ సింగింగ్ సూపర్ అత్తయ్య, స్టార్ట్ చేయండి. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. సూపర్ మేడం, మంచి నిందాస్తుతిని ఎంచుకున్నారు. ఎంతైనా ట్రెడిషనల్ ఫ్యామిలీ కదా. పొగిడింది చాలు. ఏ నువ్వు డోలు కొడతావా? మీరు పాడింది నాకు అర్థం కాలేదు కానీ బాగుంది అత్తయ్య, నైస్ వాయిస్. థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ పొగిడిందా తిట్టిందా? నీకు అర్థం కాలేదా? మీకు అర్థమైందా?